బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ హాస్పిటల్ ఈ వీడియోలో ఈ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీడీఎస్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఆల్రెడీ ఇప్పటికే మనం ఎంబీబీఎస్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం, ఆంధ్రాలో ఉన్న కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. చాలామంది అడ్మిషన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమందికి మేనేజ్మెంట్ కోటాలు అప్లై చేసుకునే వాళ్ళు కానీ, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు కానీ, కరీంనగర్ కోటా అయితే మనం చేసేదేం లేదు, మనం ఆప్షన్స్ పెట్టుకోవడం. వాళ్ళైతే అంటే మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా మనం ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అథారిటీ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళే కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ చేస్తుంటారు. కానీ మీరు ఏమైనా టెక్నికల్గా కానీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఈ వీడియోలో మనం ఈ డెంటల్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? మనకి శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ వచ్చేసి 2014లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. జోగినపల్లి భాస్కర్ రావు ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఫౌండర్ ఎవరంటే లేట్ శ్రీ భాస్కర్ రావు గారు. సో చాలామంది ఆయన పేరు వినే ఉంటారు. సో ఆయనే ఈ కాలేజ్ యొక్క ఫౌండర్ అండి. ఓకేనా? మనకి ఎన్కపల్లి విలేజ్, మొయినాబాద్ మండల్, హైదరాబాద్లో అయితే మనకి ఎగ్జాక్ట్గా కాలేజ్ లొకేషన్ అయితే ఉంది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ కూడా ఎవరి అఫిలియేషన్లో ఉంటాయి? కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే ఉంటాయి. సో ఈ కాలేజ్ కూడా ఆ కాలేజ్ అఫిలియేషన్లోనే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI గుర్తింపు అయితే మనం చదువుతున్న కాలేజీకి కంపల్సరీ. డెంటల్ చేస్తున్నారనుకోండి మీరు, డెంటల్కి DCI గుర్తింపు అయితే ఉండాలి. ఓకేనా? NMC గుర్తింపు MBBS కాలేజెస్కి ఉండాలి. కంపల్సరీ గుర్తింపు ఉన్న కాలేజ్లోనే చదవండి. లేదు అంటే మీరు చేసిన డిగ్రీకి ఎలాంటి ఉపయోగము ఉండదు. ఓకేనా? మన BDS కోర్సు మనకి స్టార్టింగ్లో వచ్చేసి 100 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇక మనకి MDS కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి మల్టిపుల్ స్పెషాలిటీస్లో. ఆ స్ట్రీమ్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అండ్ మోడర్న్ డెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ ఫెసిలిటీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్, మనకి శాటిలైట్ క్లినిక్స్ కూడా రన్ చేస్తున్నామని చెప్తున్నారండి. రూరల్ ఏరియాస్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలాగా, ఓవరాల్ ట్రీట్మెంట్ అందేలాగా సో వాళ్ళైతే చర్యలు తీసుకుంటున్నారు. ఇక క్వాలిటీ డెంటల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, పేషెంట్ కేర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని మోటోగా పెట్టుకున్నారు. ఇక వేరే డీటెయిల్స్ కూడా చూద్దాం. మనకి క్రైటీరియా చూద్దామండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులు అయితే 50% మార్క్స్ రావాలండి. SC, ST, BC విద్యార్థులు ఉంటే కనుక 40% మార్క్స్ వచ్చినా ఓకే. ఓసీ కేటగిరీలో PWD క్యాండిడేట్స్ ఉంటే కనుక 45% వరకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నీట్ UG ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అడ్మిషన్ తీసుకుంటున్న టైంకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31 డిసెంబర్ అడ్మిషన్ ఏ సంవత్సరంలో అయితే తీసుకుంటున్నామో ఆ సంవత్సరానికి సంబంధించి 17 సంవత్సరాలు నిండిపోవాలి. ఓకేనా? ఇది BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక చాలామంది UG చేసిన తర్వాత PG కూడా చేస్తారు కదా. మనకి PG కోర్స్ ఏంటి? మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, MDS అంటాం కదా. సో MDSకి ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే అప్పటికే మనం BDS కోర్స్ అనేది, UG కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? గుర్తింపు పొందిన DCI ద్వారా గుర్తింపు పొందిన కాలేజ్లో అయితే చేయాలండి. అండ్ 1 సంవత్సరం కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది చేయాలి. మనకి MBBSలో కానీ లేదు అంటే BDSలో కానీ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి MBBS వచ్చేసి 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కోర్స్ చదివి 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. టోటల్ 5.5 years. ఇక్కడ వచ్చేసరికి 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. అది కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అండ్ MDS కోర్స్ చేయాలంటే PG కోర్స్, MDS, నీట్ MDS అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ డెంటల్ కౌన్సిల్. స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ మీరు రిజిస్టర్ అయి ఉండాలి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు MDS చేయడానికి అర్హులే. ఓకే రైట్, మనం మాట్లాడుకుంటున్న కాలేజ్లో శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్లో ఇంటేక్ ఎంత అండి? 100 సీట్లు. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి మేనేజ్మెంట్ కోటా, NRI కోటా కూడా ఉంటాయి. కరీంనగర్ కోటాకి 50% అంటే 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 35% అంటే 35 సీట్లు, NRI కోటాకి ఎంత? 15% అంటే 15 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ ఉంది. మనకి స్టేట్ కోటా అంటే కేటగిరీ A కోటా వచ్చేసి
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తారు. ఇక మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కూడా వాళ్ళే చేస్తారండి. వాళ్ళు చేయగా ఏమైనా మిగిలిపోతే కనుక ఇన్స్టిట్యూట్ వాళ్ళే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో వాళ్ళు చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటా సీట్లు వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు ఏమైనా మిగిలిపోతే. ఓకేనా రైట్. ఇక బీడీఎస్ ఫీజు గురించి మాట్లాడుకుందామండి. కేటగిరీ ఏ కన్నర్ కోటా వాళ్ళకి 45,000 రూపాయలు, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి 4,20,000 రూపాయలు, కేటగిరీ సి వాళ్ళకి వచ్చేసి అప్ టు 1.25 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి అంటే 5,25,000 రూపాయల వరకు మనం ఫీజెస్ అనేవి పే చేయాలి. నేను చెప్పినవన్నీ కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే, ఇవి కాకుండా మనకి ల్యాబ్స్ కానీ యూనివర్సిటీ ఫీజులని అవి కూడా ఛార్జ్ చేస్తారు. ఓకేనా. మనం మాట్లాడుకుంటున్న శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ హాస్పిటల్లో మనకి ఎండిఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా. ఆ ఎండిఎస్ కోర్సెస్ ఏ స్పెషలైజేషన్స్లో ఆఫర్ చేస్తున్నారు, ఇంటేక్ ఎంత ఉంది మాట్లాడుకుందాం. మనకి కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 3 సీట్లు ఉన్నాయి. అలాగే ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 3 సీట్లు అయితే ఉన్నాయండి. పెరియోడోంటిక్స్లో 2 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో 2 సీట్లు, అలాగే ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 2 సీట్ల ఇంటేక్ అయితే ఉంది. ఇవన్నీ కూడా పీజీ కోర్సెస్కి సంబంధించిన సీట్ల ఇంటేక్. ఎవరైనా ఇప్పటికే అక్కడ యూజీ కోర్స్ చేస్తున్నా అంటే బీడీఎస్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎండిఎస్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ హాస్పిటల్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే హాస్టల్స్ ఉన్నాయి. మనకి సెపరేట్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అబ్బాయిలకి అమ్మాయిలకి. గర్ల్స్ హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సైడ్ క్యాంపస్కి ఇన్సైడే ఉందండి, అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మెస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక బాయ్స్ హాస్టల్ వచ్చేసి లొకేటెడ్ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ క్యాంపస్. విత్ ఇన్ ది క్యాంపస్ అయితే లేదు, ఆన్ క్యాంపస్ లేదు, క్యాంపస్కి నియర్ బై అయితే వీళ్ళు బాయ్స్ కోసం హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెస్ క్యాంటీన్ గురించి మాట్లాడుకోవాలంటే హైజీనిక్ ఫుడ్ సర్వ్డ్ విత్ బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్. మీకు హైజీన్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెల్ ఫర్నిష్డ్ విత్ బేసిక్ ఎమ్యూనిటీస్. ఒక కంఫర్టబుల్గా మనం ఒక స్టూడెంట్ చదువుకోవడానికి ఏవైతే వస్తువులు అవసరమో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ప్రాపర్ శానిటేషన్ అండ్ రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. ఇక స్టడీ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ విత్ డిసిప్లిన్ అండ్ సూపర్విజన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇంకా శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ హాస్పిటల్లో మనకి వీళ్ళు చదువుకోవడానికి ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిసిప్లిన్ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే మనకి సూపర్విజన్ కూడా చేస్తున్నారు. వార్డెన్స్, సెక్యూరిటీ ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉంటారు. ఇది శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ హాస్పిటల్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఈ కాలేజ్ని ఆప్ట్ చేసుకుందామన్న ఉద్దేశం ఉన్న విద్యార్థులు ఉంటే కనుక వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మీ సర్కిల్లో ఎవరైనా డెంటిస్ట్ అవ్వాలనుకుంటే కూడా వాళ్ళకి కూడా పంపించండి, ఎందుకంటే వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఈ వీడియో అనేది కంపల్సరీ ఉపయోగపడుతుంది. అసలు ఈ కాలేజ్లో అడ్మిషన్ రావాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలో ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే యాక్చువల్గా అయితే మెయిల్ డేటా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు, అలాగే బీసీసీ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్గా లేదండి. ఓసీ కేటగిరీలో అమ్మాయిలకి 2,57,487 లోపు ర్యాంక్ రావాలి. బీసీఏ కేటగిరీ వాళ్ళకైతే 3,79,554 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,75,868 లోపు రావాలి. బీసీబీ కేటగిరీకి అయితే 2,72,079 లోపు అబ్బాయిలకి, 2,75,899 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ కేటగిరీకి అయితే 2,67,158 లోపు అబ్బాయిలకి, 2,64,015 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 2,63,848 లోపు అబ్బాయిలకి, 2,63,838 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 3,57,920 లోపు అబ్బాయిలకి, 3,55,808 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీకి అయితే 3,33,381 లోపు అబ్బాయిలకి, 3,40,537 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా. ఇవన్నీ కూడా ఇదనే కాదు, మనం మాట్లాడుకుంటున్న ప్రతి కాలేజీకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ కూడా 2024 రిఫరెన్స్గా తీసుకున్నవే. ఈ ర్యాంక్స్ ఆధారంగా మీరు ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు అసలు ఈ కాలేజీలో ర్యాంక్ వస్తుందా, అడ్మిషన్ దొరుకుతుందా లేదా అనేది. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా. నమస్తే.